వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బర్త్డే ట్రీట్ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ హీరోగా రానున్న మూవీ టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమాకు రాకా అనే పేరును ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్ట్ పంచుకున్నారు. అల్లు అర్జున్ సినీ ప్రయాణంలో రేస్ గుర్రం ప్రత్యేకమైన చిత్రం పుష్కర కాలం తర్వాత మరోసారి థియేటర్స్ లో రిలీజ్ కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించారు. 2014 ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదలైంది. అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఈ చిత్రాన్ని క్రౌన్ మూవీస్ పతాకంపై సుబ్బారావు రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గీతా ఆర్ట్స్ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. అల్లు అర్జున్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లోని డైలాగ్స్, ఇండస్ట్రీలోని నటీనటులు ఆయన గురించి పంచుకున్న విశేషాలతో ఈ వీడియో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా, ఖయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలై మూవీని తెరకెక్కిస్తున్నాడు. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూట్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆగస్టుకి వాయిదా పడింది. అయితే ఆగస్టున కూడా ఈ మూవీ రిలీజ్ కావడం కష్టమే అని కొత్త పుకార్లు మొదలయ్యాయి. డిసెంబర్లో ఈ మూవీ రానున్నట్లు మళ్లీ కొత్త రూమర్స్ మొదలయ్యాయి. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఇందులో స్పెషల్ సాంగ్ పట్ల ఉన్న సస్పెన్స్ ఇంకా క్లియర్ కాలేదు. తాజాగా ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం ఓ గ్లామరస్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా విడుదలపై టాలీవుడ్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రావాలి. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా అనుకున్న సమయానికి రావడం కష్టమని తెలుస్తోంది. ఈ ఆలస్యం కేవలం అభిమానుల్ని నిరాశపరచడమే కాకుండా నిర్మాతలకు భారీ ఆర్థిక భారంగా మారాలి కనిపిస్తోంది. ఒకవేళ సినిమా ఏప్రిల్ 30న విడుదల కాకపోతే ఒప్పందం కుదుర్చుకున్న మొత్తంలో 30% కోత విధిస్తామని OTT సంస్థ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ కఠిన నిబంధనకు నిర్మాత మొదట అంగీకరించలేదని, ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని నిర్మాత భావించారని ఇన్సైడ్ టాక్. కానీ కంటెంట్ రెడీ కాకపోవడం, సాంగ్ పెండింగ్, మిగిలిన వర్క్ ఉండటంతో చేసేదేమీ లేక వాయిదా వేయాల్సి వస్తుందని రూమర్ వినిపిస్తోంది. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ చిత్రం వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్దితో పోటీని నివారించేందుకు జూన్ 25కి మార్చారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కూడా అదే సమయానికి రానుందని వార్తలు వస్తున్న వేళ అఖిల్ సినిమాను మరోసారి వాయిదా వేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సినీ సర్కిల్స్ లో టాక్ జోరుగా వినిపిస్తోంది. పెద్ది బాక్సాఫీస్ క్లాష్ ను తప్పించుకోవడానికి లెనిన్ రెండోసారి వాయిదా పడే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రంపై నెట్టింట రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. షూటింగ్ లో హీరో లుక్ సరిగా లేకపోవడంతో ఇప్పటికే చిత్రీకరించిన సీన్లను పక్కన పెట్టేశారని, అందుకే షూటింగ్ నిలిచిపోయిందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీ మేకర్స్, NTR ఆర్ట్స్ తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ నిలిచిపోయిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలిపాయి. సినిమా షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతోందని క్లారిటీ ఇచ్చాయి. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్. శాషియన్ డియో దర్శకత్వంలో సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే టీజర్ సాంగ్స్ తో భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా ఎల్లుండి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రేమ కథే ప్రధాన అంశమని, కథ మొత్తం దాని చుట్టూనే తిరుగుతుందని చిత్ర బృందం చెబుతోంది. తన మొదటి సినిమాతోనే దర్శకునిగా మెప్పించారు యువ దర్శకుడు సాయి మార్తాండ్. మౌలి తనూజ్ ని హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాతో సూపర్ డెబ్యూ అందుకున్నాడు. ఈ యంగ్ డైరెక్టర్ హీరో అడవిశేష్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ఇటీవల టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ టాక్ పై క్లారిటీ వచ్చింది. సాయి మార్తాండ్, అడవిశేష్ తమ కాంబినేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే వీరి కలయికలో థ్రిల్లర్ సినిమా రానుందా, లేక సాయి మార్తాండ్ మార్క్ ఎంటర్టైనర్ రానుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం రామాయణ. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ వరల్డ్ సినిమా హాలీవుడ్ లెవెల్ హంగులతో ముస్తాబవుతోంది. ఈ మూవీ నుంచి ఇటీవల వచ్చిన టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాత నమిత్ మల్హోత్రా నుంచి కీలక ప్రకటన వచ్చింది. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అవుట్పుట్ కోసం తమ టీం అహర్నిశలు కృషి చేశారని ప్రశంసలు కురిపించారు. ఇదంతా కేవలం ఆరంభం మాత్రమేని, అసలు ట్రీట్ థియేటర్స్ లో ఈ దీపావళికి ఉంటుందని చెప్పారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన జైలర్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రమే జైలర్ 2. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని బేగంపేటలో శరవేగంగా జరుగుతోంది. ఈ స్కెడ్యూల్ చిత్రంలోనే అత్యంత కీలకమైంది. భారతీయ సినీ చరిత్రలో 4 దిగ్గజ నటులు ఒకే సన్నివేశంలో కనిపించబోతున్నారు. రజనీకాంత్ తో పాటు షారూక్ ఖాన్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ కలిసి నటిస్తున్న ఈ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఈ భారీ ప్రాజెక్టును దర్శకుడు నెల్సన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతిథిగా కనిపించనున్నారు. షూటింగ్ పనులన్నీ త్వరలోనే పూర్తి చేసి సినిమాను ఆగస్టులో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమవుతోంది. బాలీవుడ్ నుంచి వస్తున్న అవైటెడ్ సినిమాల్లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఒకటి. యువ హీరో హీరోయిన్స్ ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టిలు జంటగా విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది. కానీ ఆలస్యం అవుతున్న కొద్దీ ఇప్పుడు ప్రదీప్ పర్ఫార్మెన్స్ విషయంలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ సినిమా నిజానికి తన కెరీర్ 2వ సినిమాగా రావాల్సింది. దీనికి ముందు వచ్చిన సినిమాలన్నీ 100 కోట్లు క్రాస్ రాబట్టాయి. దీనితో ఆ ప్రెజర్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ పై ఉందని ప్రదీప్ చెప్పకనే చెప్పాడు. ఈ సినిమా ఏ ఒక్క తనకి హిట్ గా నిలుస్తుందా లేక 100 కోట్లు రాబడుతుందా అనేది పెద్ద ఛాలెంజ్ గా మారింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించారు. ప్రముఖ నటి నయనతార ఈ మూవీని నిర్మించారు. ఎస్జే సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎల్లుండి శ్రీ పద్మిని సినిమా సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచింది. తెలుగు సూపర్ హిట్ మూవీ కోర్ట్ తమిళంలో రీమేక్ కు రెడీ అవుతోంది. కోర్ట్ రీమేక్ హక్కులను ప్రొడ్యూసర్ కతిరేసన్, వెటరన్ యాక్టర్ త్యాగరాజన్ కొనుగోలు చేశారు. రోషన్, శ్రీదేవి పాత్రల్లో దేవయాని కూతురు ప్రియాంక, కతిరేసన్ కొడుకు హరి కతిరేసన్ నటించనున్నారు. ప్రియదర్శి క్యారెక్టర్ ను ఒకప్పటి స్టార్ హీరో ప్రశాంత్ పోషిస్తున్నాడు. సాయి కుమార్ రోల్ త్యాగరాజన్ చేస్తుండటంతో పాటు ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇటీవల సినిమాల్లోకి వచ్చిన ఖయాదు లోహర్ మొదట చిన్న పాత్రలతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. నేచురల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తో దర్శకుల దృష్టిని ఆకర్షించి ఇప్పుడు లీడ్ హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్నారు. గత సంవత్సరం డ్రాగన్ తో పర్వాలేదు అనిపించుకున్న ఖయాదు లైనప్ లో భారీ సినిమాలే ఉన్నాయి. ఇందులో ఐఆమ్ గేమ్ అనే ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇదే కాకుండా తెలుగులో ఇమ్మోర్టల్ సినిమాలో జీవి ప్రకాష్ కుమార్ సరసన కూడా కనిపించనుంది. ఇలా తెలుగు, తమిళ, మలయాళ భాషలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఖయాదు లోహర్ తన కెరీర్ ను విస్తరించే దిశగా ముందుకు సాగుతోంది. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా పల్లి చట్టంబి డ్యూజ్ జోస్ యాంటోనీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 1950ల కాలంలో కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ఎల్లుండి గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో 1000 కోట్ల క్లబ్ లోకి 4 సార్లు చేరి రికార్డు సృష్టించారు నటుడు సంజయ్ దత్. కేజీఎఫ్, జవాన్, దురంధర్ 2, 4 సినిమాలు 4 వేర్వేరు పాత్రల్లో నటించిన సంజయ్ ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన ఇటీవల నటించిన ఈ 4 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించాయి. ఆ 4 సినిమాలు 1000 కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా విజయంపై రణ్వీర్ భార్య నటి దీపికా పదుకొనె ఇప్పటి వరకు స్పందించకపోవడంపై విమర్శలు ఎదురయ్యాయి. తాజాగా ఈ ట్రోల్స్ పై ఆమె తన శైలిలో సమాధానమిచ్చారు. అందరికంటే ముందే తాను దురంధర్ 2 మూవీ చూశానని, ఇప్పుడు ఎవరిని విమర్శించాలంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినంత మాత్రాన తన భర్తకు మద్దతు ఇవ్వడం లేదని అనుకోవడం సరికాదని చెప్పారు.